క్రైస్తవుడు అంటే ఎవరు? నిజమైన క్రైస్తవుని మనం ఎలా గుర్తించవచ్చు అన్నది ఈ వీడియోలో మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం పిల్లరా, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంత్యోకలో ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. కానీ ఈ శిష్యులే క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఈ క్రైస్తవులుగా పిలువబడ్డటువంటి వీళ్ళను గూర్చి బైబిల్ గ్రంథం ముందుగా ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి ఒక సమాచారాన్ని మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం పిల్లగా. జనములు నీ నీతిని కనుగొనును, రాజు గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం. కొత్త పేరు నీకు పెట్టబడును. దేవుని ప్రజలకు, దేవుని జనులకు దేవుడు ఒక కొత్త పేరుని నియమించబోతున్నాడు అన్నది యెషయా గ్రంథములో దేవుడు యెషయా అనే ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవచించాడు ప్రియులారా. కాబట్టి క్రైస్తవులు అనబడ్డటువంటి పిలువబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు గతంలో దేవుని సంకల్పంలో ఉన్నటువంటి ప్రజలు, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి ప్రజలు. ఏ పేరు పెట్టబడాలి వాళ్ళకి, వాళ్ళు ఏ పేరుతో పిలువబడాలి అన్నది కూడా దేవుడు ముందుగా నియమించాడు ప్రియులారా. అదే రీతిగా మరి ఎవరు క్రైస్తవులు అనబడిరి అంటే శిష్యులు క్రైస్తవులు అని అనబడ్డారు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకున్నాం. అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారని. అదే రీతిగా ఎవరు నిజమైన క్రైస్తవుడు, ఎలా ఉంటాడు అనేటువంటి లేఖనాల్ని మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం పిల్లగా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. నిజమైన క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనంటే అతడు క్రీస్తులో ఉంటాడండి. క్రీస్తులో ఉంటాడు. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడతాడు. మరి ఇప్పుడు క్రీస్తులో ఉండడం అంటే ఏంటి అనేది మనము లేఖనాల్లో ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకోగలిగితే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము పిల్లరా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటున్నాడు. అంటే ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందుతున్నారో వారు క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి జనులు, ఆ ప్రజలు క్రీస్తును ధరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ఎవరు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు అంటే క్రీస్తులో ఉంటాడు, అలాగే క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇప్పుడు క్రీస్తులో ఉండడం అంటే ఏంటి? ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచించేద్దాం. పత్రిక యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ప్రేమైన దేవుని వారలారా, ఎవరైతే క్రీస్తు బోధలో నిలిచి ఉంటారో వారు క్రీస్తులో ఉన్నవారు. క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తును ధరించుకున్నవారు అని అంటే, క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క లక్షణాలను ధరించుకోవడము. అయితే క్రీస్తులో ఉండడము అంటే ఏంటి అంటే, క్రీస్తులో ఉండడం అంటే క్రీస్తు యొక్క బోధలో నిలిచి ఉండడం. అలాగే క్రీస్తులో నిలిచి ఉండడము అంటే ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనము, మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఎవరైతే క్రీస్తులో ఉన్నారు అని అనబడుతున్నారో, ఎవరైతే క్రీస్తును ధరించుకొని క్రీస్తులో ఉంటున్నారో వారు క్రీస్తులో అవయవాలుగా ఉంటారు పిల్లలు. అనగా ఎఫెసీ పత్రిక 4:4లో శరీరం ఒక్కటే, 4:5 శరీరం ఒక్కటే అని అంటాడు. అంటే శరీరం ఒకటి అంటే సంఘము ఒకటే అని. ఇప్పుడు ఒక్క శరీరం, బాడీ ఆఫ్ ద క్రైస్ట్లో, క్రీస్తు యొక్క శరీరంలో మనందరం కూడా అవయవములుగా ఉండాలి ప్రియులాగా. ఎప్పుడైతే క్రీస్తు శరీరంలో మనం అవయవాలుగా ఉంటామో అప్పుడు మనం క్రీస్తులో ఉన్న వాళ్ళము అవుతాం. అదే రీతిగా క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అంటే క్రీస్తు బోధలో నిలిచి ఉంటాడు, అలాగే క్రీస్తు శరీరములో ఉంటాడు. అనగా క్రీస్తు ఆయన తన సొంత సంఘములో నివసిస్తూ ఉంటారు. అదే రీతిగా నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు అని మనం ఆలోచిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. అంటే నేను అపోస్తలుడైనటువంటి పౌలు అనేటువంటి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు ఒక మెసేజ్ని తెలియజేశాడు. అయితే ఇప్పుడు నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరు అనేది రెండవదిగా మనం ఆలోచిస్తున్నామంటే క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిగా, క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు పిల్లరా. ఎవరైతే క్రీస్తును పోలి నడుచుకుంటున్నారో, క్రీస్తును వెంబడిస్తున్నారో వారు నిజమైన క్రైస్తవులు అని అనబడతారు. అదే రీతిగా మనము లేఖనాలు ఆలోచిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం అండి, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవాలనని నేను మిగిలి అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల క్రీస్తు ప్రభు నీలో నాలో నివసించాలి. మన శరీరంలోనూ అలాగే మన జీవిత విధానం ద్వారాను దేవుడు క్రీస్తు ప్రభు అనేకులకు ప్రత్యక్షపరచబడాలి అన్నది
బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే క్రీస్తు మన యందు బయలుపడాలి, ఆయన కనబడాలి అన్నది మన దేవుని వాక్యం దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. అంటే మనము బ్రతికినా చనిపోయినా క్రీస్తు వారమై ఉన్నామని, క్రీస్తును బయలుపరచాలని, క్రీస్తును మన క్రియల ద్వారా, మన యొక్క బ్రతుకు ద్వారా, మన బోధ ద్వారా ఇతరులకి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. అదే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. అదే మరి ఇప్పుడు పౌలు గారిని వెంబడించినటువంటి దేవుని పిల్లలు, పౌలు గారిని వెంబడించినటువంటి క్రైస్తవులు, పౌలు గారిని వెంబడించినటువంటి నిజమైన శిష్యులు వాళ్ళు ఎలా ఉన్నారో దేవుడు తన లేఖనాల నుంచి మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అలాగే 11లో అంత్యొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలు ఉపద్రవములను తెలుసుకునే వాడవై నన్ను వెంబడించితివి. చూడండి ప్రియులారా, అపోస్తులైనటువంటి పౌలు గారికి సంభవించిన సంభవాలను, ఆయన శ్రమలను, వీటన్నిటిని చూసినటువంటి ఒక భక్తుడు, ఒక శిష్యుడు, ఆయనే తిమోతి. ఈ తిమోతి అనేటువంటి వ్యక్తి పౌలు గారిని వెంబడించాడు. మరియు పౌలు గారి యొక్క బోధ, పౌలు గారి యొక్క ప్రవర్తన, పౌలు గారి యొక్క ఉద్దేశము, పౌలు గారి యొక్క విశ్వాసము, పౌలు గారి యొక్క దీర్ఘశాంతము, పౌలు గారి యొక్క ప్రేమ, పౌలు గారి యొక్క ఓర్పు, ఇవన్నీ కూడా ఆయన కాపీ చేశాడు. అంటే దాన్ని వెంబడించాడు. సేమ్ అదే రీతిగా ఆయన ఏ విధంగా అయితే పౌలు గారు తన జీవితాన్ని క్రీస్తు ప్రభుని బయలుపరుస్తున్నాడో, అపోస్తులైన పౌలు గారి జీవితం ద్వారా క్రీస్తు ప్రభుని ఏ విధంగా చూపిస్తున్నాడో, అదే ఆ విధానాన్ని మరి తిమోతి అనేటువంటి వ్యక్తి దాన్ని వెంబడిస్తున్నాడు ప్రియులారా. అంటే ఇక్కడ మనం ఏం గమనించాలంటే, క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తులో ఉండాలి. రెండవదిగా నిజమైన క్రైస్తవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిగా ఉండాలి, క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ మనము ఒక పాయింట్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు అన్నది 3వ పాయింట్గా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పింది. ప్రియమైన దేవుని వల్ల అపోస్తులు క్రీస్తు బోధని తీసుకొచ్చారు, క్రీస్తు బోధని అనుసరించారు. వీళ్ళకి క్రీస్తు ప్రభు చివరిలో పరలోకానికి వెళ్లే ముందుగా గొప్ప గ్రేట్ కమాండ్మెంట్ని, గొప్ప ఆజ్ఞని వారికి అందించేసి వెళ్ళాడు. ఆ గొప్ప ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి గొప్ప ఆజ్ఞనిచ్చాడు పిల్లగా. ఈ ఆజ్ఞని తీసుకున్నటువంటి శిష్యులు, ఈ ఆజ్ఞని తీసుకున్నటువంటి క్రైస్తవులు సమాజంలోనికి క్రీస్తు బోధని తీసుకుని వెళ్ళి, క్రీస్తు సువార్తని, సత్య సువార్తని ప్రజల్లోనికి తీసుకువెళ్ళి ప్రకటించారు పిల్లగా. వాళ్ళు బోధ చేస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా అనేక మంది మార్పు చెందారు. సంఘం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ వస్తాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, 17వ వచనం ప్రియులారా, అయినను ఇది ఇక ప్రజలలో ఇక వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలని చెప్పుకొనిరి. కొంతమంది మత పెద్దలు అపోస్తులు మరియు శిష్యులు సత్యసువార్తను ప్రకటిస్తూ ఉంటే ప్రజల్లోనికి ఈ బోధ తీసుకుని వెళ్ళకూడదు, ఈ బోధ ఇతరులకి బోధించకూడదు అని గట్టిగా ఖండితంగా చెప్పి బెదిరించి భయపెట్టాలన్నటువంటి ఆలోచన చేసి వారు మరి పేతురు, యోహానుల్ని మనం గమనిస్తే వాళ్ళని పిలిపించారు ప్రియులారా. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. 18లో అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. మాట్లాడకూడదు, బోధింపకూడదు అని ఆజ్ఞాపించారు. క్రీస్తు బోధ, మాట్లాడడం, బోధించడం, ఈ రెండు, ఈ బోధ మీద, మాట్లాడడం మీద, బోధించడం మీద క్రీస్తు బోధ అన్నది చాలా స్ప్రెడ్ అయింది ప్రియులారా. వాళ్ళకి తెలుసు ఆ కీ పాయింట్. దాన్ని కట్టడి చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుంది కదా, క్రైస్తవ్యము వ్యాపించదు కదా, క్రైస్తవ్యము విస్తరించదు కదా అని ఆప్ చేయడానికి, బంధించడానికి, బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి 19వ వచనంలో, అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మీకంటే దేవుని మాటలు మేము ఎక్కువగా వినాలి, ఆచరించాలి. అయితే ఇప్పుడు మేము మీ మాట వినడమో లేదా దేవుని మాట వినడమా, దేవుని దృష్టికి ఏది న్యాయమని మీరు చెప్పండి అని అన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రియులారా, 20వ వచనంలో, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత శోధనలు వచ్చినా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా, వారు ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభువును గూర్చి సత్య సువార్తని మాట్లాడే విషయంలో కావచ్చు, బోధించే విషయంలో కావచ్చు, వారు ఎక్కడ కూడా దాన్ని ఆప్ చేయలేదు పిల్లరా, బంధించలేదు. వాళ్ళు ఎక్కడ కూడా ప్రకటన చేయకుండా వాళ్ళు ఆగిపోలేదు. కారణం ఏంటంటే, మేము ఈ మాటలు ప్రకటించాలి, అది దేవుని దృష్టికి న్యాయము. అదే రీతిగా మనం ప్రియమైన దేవుని వాళ్ళగా ఎవరైతే క్రీస్తు మాటలను, క్రీస్తు బోధని ప్రజల్లోనికి తీసుకుని వెళ్తారో, సత్య సువార్తని ప్రకటిస్తారో వారే నిజమైన క్రైస్తవులు. క్రీస్తు అంటే, క్రీస్తు మాటలంటే, సత్యం అంటే, సత్య సువార్త అంటే లెక్క లేకుండా ప్రజల్లోనికి బోధించుక, సత్యాన్ని, సువార్తని జనాల్లోకి తీసుకుని వెళ్లకుండా, సువార్త అనే భారం అనేది లేకుండా నిలువెచ్చగా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుడు, సోకాల్ క్రిస్టియన్స్ ఎంతో మందిని మనం గమనిస్తూ వస్తుంటాం. అయితే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేని వ్యక్తి, సువార్తను ప్రకటించలేని వ్యక్తి క్రైస్తవుడు అని దేవుని దృష్టిలో పిలువబడడు. ఆ వ్యక్తి క్రైస్తవుడు అనబడడు ప్రియులారా. ప్రజల దృష్టిలో అనబడచ్చు. ఒక కవి అన్నాడు, ఆల్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని. మెరిసేదంతా బంగారం కాదు. బైబిల్ చేత పట్టుకున్న ప్రతి వ్యక్తి క్రైస్తవుడు కాదు.
క్రీస్తు మాటలను ప్రకటించే ప్రతి వ్యక్తి క్రైస్తవుడు కాదు. కానీ సత్యాన్ని అనుసరించు దేవుని వాక్యానుసారంగా మన జీవితాల్లో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనము క్రైస్తవులము అనబడతాం. క్రీస్తు బోధన చెప్పడం మాత్రమే కాదు, క్రీస్తు బోధన వినడం మాత్రమే కాదు, క్రీస్తును అనుసరించి, క్రీస్తును కలిగి ఉండి, క్రీస్తులో ఉంటూ, క్రీస్తుని వెంబడిస్తూ, క్రీస్తు సువార్తని అనుభవిస్తూ ప్రకటించాల్సినటువంటి వారమై ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.